81%. తర్వాత సిద్దిపేట జిల్లా సంబంధించి 82% పోలింగ్ అయితే నమోదైంది. సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీలలో 256 వార్డులకు గాను 350 టేబుల్స్ ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లాలో 72 వార్డులకు గాను 26 టేబుల్స్ ఏర్పాటు చేశారు. సిద్దిపేట జిల్లాకు సంబంధించి 76 వార్డులకు గాను 26 టేబుల్స్ ఏర్పాటు చేశారు. జిల్లాలో చేర్యాల మున్సిపాలిటీలో మొదటి ఫలితము, సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్ మున్సిపాలిటీలో చివరిగా ఫలితాలు ఉన్నాయి. కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించి ఇప్పటికే పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాటు చేశారు. సంగారెడ్డికి సంబంధించి 1660 మంది, సిద్దిపేటలో 618 మంది, మెదక్ జిల్లాలో 595 మంది అధికారులు అయితే కౌంటింగ్ నిర్వర్తిస్తున్నారు. మొత్తానికి 402 వార్డులకు గాను 1657 మంది పోటీలో ఉన్నారు. ఇప్పటికే వాళ్ళందరినీ కూడా హైదరాబాద్ లాంటి సుదూర ప్రాంతాలకు తరలించారు. పటిష్టమైన పోలీస్ బందోబస్తు మధ్య కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. మరికొద్ది సేపట్లో ఈ ఉత్కంఠకైతే తెరలేపనుంది. ఎక్కువ మెజారిటీ స్థానాలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ స్థానాలకైతే పూర్తిస్థాయి ఎవరికి వారే ఖచ్చితంగా గెలుపు ధీమాలో ఉన్నారు. ఉన్నప్పటికీ పోలీస్ బందోబస్తు మధ్య అందరినీ కూడా చాలా పటిష్టమైన బందోబస్తు మధ్య అయితే కౌంటింగ్ అయితే జరుగుతుంది. ఫస్ట్ 25 బైండింగ్ ద్వారా 1000 కట్టలు కట్టేసి 3 రౌండ్లలో ఫలితాలు తేల్చే అవకాశం ఉంది. మధ్యాహ్నం 11 గంటల వరకు ఒక 3 రౌండ్లు వస్తే 1 గంట వరకు మిగతా లెక్కింపు కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటల వరకు పూర్తి స్థాయి ఫలితాలు వచ్చే అవకాశం. అయితే రాజు, ఫలితాలు పూర్తి స్థాయిలో రాకముందే అభ్యర్థులను క్యాంపులకు తరలిస్తున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో అలాంటి పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా? ఉమ్మడి మెదక్ జిల్లాలో మొన్నటికి మొన్న మనం మెదక్ జిల్లాకు సంబంధించి ఒక వార్డులో 32వ వార్డు సంబంధించి ఆ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థిని బెదిరించి ఆయన విత్డ్రా చేయించినట్టుగా వాళ్ళు బీఆర్ఎస్ నాయకులైతే, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులైతే ఆరోపించారు. దానికి సంబంధించి ఇప్పటికే ఒక అభ్యర్థి అక్కడ కాంగ్రెస్ కు ఏకగ్రీవం కాగా మిగతా వాళ్ళ పరిస్థితి కూడా ఇదే ఉంటుందని చెప్పి బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికే అక్కడ నుంచి మెదక్, నర్సాపూర్, రామంపేట బీఆర్ఎస్ అభ్యర్థులకు కానీ కాంగ్రెస్ అభ్యర్థులు కానీ ఎవరికి వారే వాళ్ళను సుదూర ప్రాంతాలకి తరలించారు. గెస్ట్ హౌస్లకి, ఫామ్ హౌస్లకి, తర్వాత పెద్ద పెద్ద హోటళ్లకు కూడా తరలించారు. అయితే ఈ పరిస్థితి అంతటా ఉంది. పూర్తి స్థాయి ఫలితము కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ హంగు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పూర్తిస్థాయి నాయకులందరినీ కూడా వాళ్ళ గెస్ట్ హౌస్లకి తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో అయితే ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా కీలకంగా ఉన్నారు. వారిని కూడా కంట కనిపెడుతూ వాళ్ళ కదలికలను కూడా చూస్తూ ప్రధాన పార్టీలు వాళ్ళపై కూడా కన్నేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి గత రాత్రి నుంచే బేరసారాలు అయితే కొనసాగుతా ఉన్నాయి. అటు ఆ పార్టీ నేతలతో ఈ పార్టీ నేతలు, ఈ పార్టీ నేతలతో ఆ పార్టీ నేతలు, ఇప్పటికే ఇండిపెండెంట్ అభ్యర్థులతో కూడా బేరసారాలు అయితే జరుగుతా ఉన్నాయి, చర్చలు అయితే జరుగుతా ఉన్నాయి. మరొక గంటలో ఫలితాలకు సంబంధించి ఫలితాలు రానున్న నేపథ్యంలో అటు ఇండిపెండెంట్లకు కూడా ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇచ్చేసి వాళ్ళని కొనే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే రాజు, ఫలితాలు పూర్తి స్థాయిలో రాకముందే అభ్యర్థుల్ని క్యాంపులకు తరలించాల్సిన అవసరం ఏ పార్టీకి ఎక్కువగా కనిపిస్తుంది అక్కడ? ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులు కొనుగోలు చేస్తారేమో అని చెప్పి భయపడి అధికారంలో ఉన్నారు కాబట్టి అధికారాన్ని వాళ్ళు వినియోగించుకొని మా పార్టీ నేతలను కొనే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు ముందుగానే పసిగట్టి మొన్న ఎలక్షన్ అయిపోయిన వెంటనే వాళ్ళందరినీ కూడా అదే రోజు రాత్రికి రాత్రే తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్నటి ఉదయం మాత్రం బీజేపీ నాయకులు వారి సంబంధించినటువంటి అభ్యర్థులను తరలించారు. అయితే కాంగ్రెస్ కూడా ఎందుకైనా మంచిదని చెప్పి కాంగ్రెస్ నాయకులు కూడా వారి అభ్యర్థులందరినీ కూడా సుదూర ప్రాంతాలకు తరలించారు. మొత్తానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి భయపడి మిగతా ప్రతిపక్ష పార్టీలు మాత్రము వాళ్ళ అభ్యర్థులని అందరినీ కూడా అటు గెస్ట్ హౌస్లకి, ఫామ్ హౌస్లకి తరలించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అటు కొంతమందిని అయితే సుదూర ప్రాంతాలకు, అటు గోవా లాంటి, తర్వాత బెంగళూరు లాంటి ప్రాంతాలకు కూడా తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి అధికార బలంతో మాపై ఏమైనా అఘాయిత్యం చేస్తారని చెప్పి ఆలోచనతోనే ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి బీఆర్ఎస్, బీజేపీ నాయకులు తీసుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థులను కూడా కాంగ్రెస్ నాయకులు